ఆ గుమ్మడికాయను ఒక చెరువు గట్టు మీద ఉంచి తాను చెరువులో దిగాడు. తిరిగి వచ్చే లోపల అటుగా వెళుతున్న ఒక యాయవారపు బ్రాహ్మణుడు ఆ గుమ్మడికాయను చూసి తనతో తీసుకొని వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనబడకపోవడంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా కొన్నాళ్లు గడిచాక అక్కగారు తన పుట్టింటి విషయాలు తెలుసుకొని వారిని ఉద్ధరించడం ఇలాగా అని ఆలోచించి భర్త అనుమతిపై పుట్టింటికి వెళ్ళింది. ఒకనాడు ఆమె తన సవతి తల్లితో, అమ్మా, ఈ రోజు లక్ష్మీవారము కావున లక్ష్మీదేవి వ్రతము నోచుకుందాము, నువ్వు ఏమీ తినకుండా ఉండు అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకి చద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద తిన్నది. తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను చద్ది తిన్న సంగతి చెప్పింది. అందుకు కూతురు చింతించి, పోనీలే, వచ్చే వారం చేసుకుందాం, ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఆ రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలంట్లు పోస్తూ ఆ తల్లి గిన్నె చివరిలో మిగిలిన నూనెను తలకు రాసుకుంది.